హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీటి ధరలు అనేవి భారీగా అయితే పెరగబోతున్నాయి. కావాలంటే ఇప్పుడే మీరు కొనుక్కోండి. అయితే వేటి ధరలు పెరగబోతున్నాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దేశంలో మనకేందంటే మనం ప్రతిరోజు వాడేటటువంటి వీటి ధరలు అనేది పెరగబోతున్నాయి. ఇక మనకు వినాయక చవితి కానివచ్చు, దసరా, దీపావళి పండుగలు అయితే మనకు దగ్గరకైతే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క ధరలనేది ప్రభుత్వం అయితే పెంచబోతున్నారండి. అయితే ఇక మాకు ధరలు ఏంటంటే ఈ వస్తువు పేరు చక్కెరకు సంబంధించినటువంటి కింటాకు మనకు రూ. 5,400 నుండి రూ. 5,560 వరకు పెరగబోతున్నాయి. ఇక దేశంలో చక్కెర నిల్వలు కూడా అయితే అయిపోయాయి కాబట్టి ఈ నేపథ్యంలో ధరలు భారీగా పెరగబోతున్నాయని, ఈ ఆందోళన నేపథ్యంలో వ్యాపారులు కూడా అయితే బల్క్‌లో పెద్ద ఎత్తున కొనుగోళ్లకు సిద్ధపడటం లేదు ఉండడంతో ఉన్న నిల్వలు అయిపోతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం కూడా అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఏదైతే పెరగబోతున్నాయో ధరలకు సంబంధించి నిర్ణయం అయితే తీసుకున్నారు. 10,00,000 మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను ఎలాంటి కస్టమ్ డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించబోతున్నారు. దేశీయంగా చక్కెర నిల్వలు తగ్గిపోవడంతో దగ్గర ధరల రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఇక్కడ పండుగ సీజన్లు ముందు వినియోగదారులపై భారం తగ్గించేందుకు కేంద్రం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇక్కడ ఆగస్టు 1వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు చక్కెరకు సంబంధించినటువంటి వ్యాపారులు డీలర్లపై స్టాక్ పరిమితులను అయితే విధించారు. చక్కెరను అక్రమంగా నిల్వ చేయడము, అలాగే ఊహాజనిత ట్రేడ్‌ను అడ్డుకోవడంతో పాటుగా మార్కెట్‌లో తగినంత సరఫరా ఉండేలా కూడా అయితే చూసేందుకు ఈ చర్యలైతే తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపారు. ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానివచ్చు, దేశవ్యాప్తంగా కానివచ్చు, మనకేంటంటే ఈ చక్కెరకి సంబంధించినటువంటి రేట్లు అనేది పెరగబోతున్నాయి. అయితే ఈ పెరిగినటువంటి రేట్లు అనేది ఎప్పటి నుండి మనకు వస్తాయి ఏంటనేది మనకైతే క్లారిటీ అయితే లేదు. అయితే ఇప్పుడు ఏదైతే మనకు స్టాక్ ఉంటుందో అంగళ్ళలో, దుకాణాలలో, వాళ్ళ దగ్గర ఏంటంటే మనకు పాత రేట్‌తోనే మనకు ఈ చక్కెర అనేది అందుబాటులో అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కావాలంటే కొనుక్కోండి. లేదంటే గనక మీకు అవసరం లేదనుకుంటే గనుక వదిలేయండి. ఒకవేళ మీరు మళ్ళీ కావాలనుకున్నారనుకోండి, అది పెరిగిన రేట్ ఏదైతే ఉందో ఆ రేట్‌తో వాళ్ళైతే అమ్ముతారు. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్‌ను తెలియని వాళ్ళకి కూడా షేర్ చేసి తెలియపరచండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.